దీన్ని చూసి గోరింటాకు అనుకున్నారేమో, కానీ కాదు, ఇది కరివేపాకు. గోరింటాకు పక్కింటోళ్ళు ఇచ్చినట్టు కరివేపాకు కూడా మాకు ఈరోజు పక్కింటి వాళ్ళే ఇచ్చారు. ఇంత కరివేపాకుతో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటున్నారు? నేనైతే కరివేపాకు పొడి చేస్తున్నాను. ఈ మధ్య ఆన్లైన్ లో ఫుడ్స్ అమ్మే వాళ్ళు కూడా కరివేపాకు పొడిని బాగా అమ్ముతున్నారు. ఎందుకంటే ఇది చాలా హెల్దీ అన్నమాట. కూరలో కరివేపాకు కనిపిస్తే నేను కూడా తీసి పక్కన పడేస్తాను. కానీ కరివేపాకు పొడి చేస్తే మాత్రం ఖచ్చితంగా అన్నంలో కలుపుకొని తింటాను. ఇప్పుడు దీన్నంతా మనం వాష్ చేసుకొని పక్కన ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇందులో కొన్ని ఎండుమిర్చి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి బ్లాక్ గా వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో ఒక 4 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నూనెలో కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. మరీ కరకరలాడేటట్టు వేపుకోకండి, అందులో ఉన్న హెల్దీ సోర్స్ అంతా పోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేపుకున్న ఎండుమిర్చి, ధనియాలు, అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. అలానే వేపుకున్న కరివేపాకు కూడా మొత్తం వేసేసుకుందాము. అన్ని చల్లారాకే మిక్సీ పట్టాలి. సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇంకా గ్రైండ్ చేసేద్దాం. అంతే, హెల్దీ కరివేపాకు పొడి రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మామూలుగా ఉండదు. దానికి కొంచెం నెయ్యి తగిలించండి, నోట్లో బ్లాస్టే. బాయ్ గాయ్స్.